దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మనం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియరా, సాయంకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన శోధన నుండి విడిపించబడుట అనే అంశంలోని దేవుడు మనకిచ్చుచున్న అంశాన్ని ఆలస్యమైనప్పటికీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మరి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా దేవా, నీకు వందనాలు తండ్రి. నాయన, ఆలస్యమైంది, మన్నించండి, క్షమించండి. నీ ఆత్మతో నీ బిడలైన మమ్మలను బలపరిచి నడిపించి ఆదరించి ఆయుధపరిచి నీ సన్నిధి కాపుదల మాకు అందించి నడిపించిన తండ్రి వందనాలు. ఉదయకాలమంత ప్రయాణముల్లో పనిపాటల్లో అనేక రీతిలుగా తోడై ఉండి బలపరిచి నడిపించిన ఓ తండ్రి, నీకు స్తోత్రాలు దేవా. నీ ఆలోచన, ఆత్మ, తలంపులు నాకు అందించి బలపరచమని నీ దేన దాసుడి నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి నాలో ఉండి నీ బిడలతో నీవే మాట్లాడి నీకు కావలసిన నడిపింపు, నీకు కావలసిన మాటలు నీవు నీ బిడలకు అందించి నీకు ఇష్టమైన రీతిలో వారిని బలపరిచి ఆదరించి దీవించమని క్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రిని దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండిన రాకడకు తోడుగా సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ మరొకసారి మరణాత. ఎందుకంటే శోధించబడుతున్న మనకి విడుదల మనకి చాలా అవసరం అండి. మనుషులకు విడుదల లేక చాలామంది విడుదలలోనే కట్టబడిపోయారు. అంటే విడుదల లేక చాలామంది శోధించబడుతున్నారు. ఎటువంటి శోధన అంటే ఊహకు కూడా అందని శోధన, ఊహలకు కూడా అందట్లేదు ఒక్కొక్కసారి. ఎటువంటి శోధన అంటే మనిషిని ఏ రకంగా శోధించబడతాడు మనుషుడు, ఏ రకంగా మనుషుడు బలహీనత గురైపోతాడు అనే విషయం చూస్తే యోహాను సువార్త, భక్తుడైన యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 1వ వచనంలో మరియా ఆమె సహోదర మార్త అనివారు గ్రామమైన బేతనియలో ఉన్న లాజరు అనే ఒక గృహగాయను. చూడండి, ఇక్కడ మరియా మరి మార్తకు ఒక తమ్ముడు ఉన్నాడు, అతని పేరు లాజరు. అతడు బేతనీయ పట్టణంలో జీవించుచున్నవాడు. అయితే ఈ బేతనీయ పట్టణ వస్తువులు ఈ ముగ్గురు యేసు ప్రభు తరచుగా వెళ్తాండి. వీరికి కుటుంబ వస్తుడుగా యేసు ప్రభు కనపడ్డారు. అంటే యేసు ప్రభు ఎలాంటివంటి అంటే ప్రేమ పంచేవాడు. ఆ సమయంలో మరియా అనుకుందంట, యేసు ప్రభు గుప్పుడు అవుతే చాలు, గుడుక్కుని మింగి గుండులో దాసేసుకుందరు. అంటే అంత గొప్ప మాటలు ఆయన ప్రకటన చేస్తున్నాడు. అప్పుడు అన్నప్పుడు ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏమంటాం చూడండి, మనకు కనపడుతున్న ఈ మాటలను మరొకసారి రిపీట్ చేస్తాను. 11వ అధ్యాయం 1వ వచనం. మరియా ఆమె సహోదరైన మార్త వారి యొక్క గ్రామమునకు, మరియా మార్త అనే వారి గ్రామమునకు లాజరు అని ఒకడు రోగి అయ్యేను. ఈ లాజరు ప్రభునకు అత్తర పూసి తల వెంట్రుకలతో తొడిచిన మరియా సహోదరుడు. చూడండి, ఇక్కడ ఎలాంటి వాడంటే మరియా తన విలువైన అత్తరు ఆయన యేసు ప్రభు పాదాలకు పూసి తన వెంట్రుకలో తుడిచింది. అంటే ఇక్కడ ఆమె యేసు ప్రభు చేసిన ఘనతను తన సహోదరుడని ఎలా చెప్తున్నాడంటే యేసు ప్రభువు యోహాను గారు మనకు అర్థం అవనట్టు. ఈ బేతనీయ పట్టణంలో ఉన్న మరియా మార్త అంటే వ్యభిచార పాపముతో పట్టబడిన మరియా వేరు, నేను బేతనీయ మరియా వేరు, యేసుక్రీస్తు యొక్క ఆరాధించిన మరియా వేరు. ఇక్కడ 3-4 మరియాలుగా కనబడతారు, ఒకే పేరు కలిగి. అయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే, అక్క చెల్లెండ్రు ప్రభు ఇదిగో నీవు ప్రేమించే రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం. ఏమన్నా చూసారా, ప్రభువా నీవు అంటే మరియాను మార్తను లాజరును ప్రేమించాడు యేసు ప్రభు. నీవు ప్రేమించే సహోదరుడు ఇదిగో నా సహోదరుడు రోగి ఉన్నాడు అని వర్తమానం పంపించారు యేసు ప్రభు దగ్గరికి. అప్పుడు అది విని ఈ వ్యాధి
ఈ వ్యాధి మన కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వల్ల చూడండి, ఈ రోగం మన కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు మహిమపరచబడటకు వచ్చింది ఈ రోగం అని చెప్పుచున్నారు. దేవుని మహిమ కొరకు వచ్చిందని అనెను. యేసు మార్తను, ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన మన యోధకు వెళుదుమని ఆయన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు రాళ్లతో కొట్టచూచున్నారే. ఏమన్నారు సార్? బోధకుడా, ఇప్పుడే యూదులు రాళ్లతో కొట్టచూచుచున్నారే, ఇప్పుడు మరలా అక్కడికి వెళుదువా అని అన్నాడు. అయితే ఆయనను అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలకు ఉన్నది కదా, ఒకడు పగట వేళ నడిచినెడలా ఈ లోకపు వెలుగును చూచెను గనుక తత్తురుపడడు, అంటే తొందరపడడు. లోక వెలుగులో చీకటిలో దాడి చేయొచ్చు, కానీ వెలుగుండగా దాడి చేయడం కష్టం. అందుకే తొందరపడడు అనే మాటని ఇక్కడ రాయబడింది. ఒకవేళ నడిచిన ఎడల వాణి యందు వెలుగు లేదు కనుక వాడు తొట్టులు పడిను అని చెప్పాను. అంటే ఇక్కడ ఏమన్నా చూడండి, వెలుగున్నప్పుడేమో వాడు తొట్టులు పడడు, చీకటిలో ప్రయాణం చేస్తే అతడు తొట్టులు పడక అవకాశం ఉంది. అంటే ఎలాగంటే చీకటిలో ప్రయాణం చేసాడు, ఏదో రకంగా అడుగు తూలుతుంది, లేకపోతే ముందుకు సాగదు. అదే వెలుగు ఉందనుకోండి, బడాబడా చాలా స్పీడ్గా నడుస్తాడు. అది ఇక్కడ ఉపమానంగా చెప్తున్నారు. చెప్పిన తర్వాత, మన స్నేహితుడు లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుపులు వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, ఇక్కడ ఏమన్నారు చూడండి, మన సహోదరుని లాజరు నిద్రించుచున్నాడు, అతడు మేలు కల్పించుటకు నేను వెళ్ళుచున్నాను అన్నాడు. అయితే ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడని అని చూడండి, అక్కడ నిద్రించిన ఎడల అతను బాగుపడిన కదా అని మర్మము చెప్పినప్పుడు ఇక్కడ యేసు ప్రభు అన్నారు, ఆ మాట వినిరు గాని, చూడండి, ఆ మాట చెప్పిరు గాని ఆయన ఆ నిద్రను గురించి, విశ్రాంతిని గురించి చెప్పినని అనుకునిరి. కావున యేసు, లాజరు చనిపోయిను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తను సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మన వెలుదుము రండి అని స్పష్టముగా చెప్పెను. అందుకు తిదుమ అనబడిన తోమ ఆయనతో వెళ్ళిపోటకు మనము వెళుదుమని, ఆయనతో నడిచుటకు, ఆయనతో ప్రయాణం చేయుటకు మనము వెళుదుమని చెప్పాను. తనతో శిష్యులు చెప్పను. యేసు ఇక్కడ ఏమన్నారు, యేసు వచ్చి అది వరకే 4 దినముల సమాధిలో ఉండిన తెలుసుకునేను. అప్పుడు యేసు ప్రభు దారిలోనే తెలుసుకున్నాడు, అప్పటికే 4 రోజులైంది చనిపోయాని. రోగిష్ఠుడని కౌరు పెట్టారు. రోగిష్టి ఖ్యాతి మరణాన్ని చేరి మృతుల లోకానికి వెళ్ళిపోయినట్టుగా యేసు ప్రభు విన్నాడు. అంటే ప్రియులారా, విడిపించటం అంటే ఎంత అద్భుతం, ఎంత ఆనందమో, శోధించబడటం కూడా అంతే. మరి ఇక్కడ ఏమన్నారు చదివాం కదా, యేసు ప్రభు మరణము మన కొరకు కాదు, కానీ యేసు ప్రభు మహిమపరచడకే ఈ యొక్క క్రియ జరుగుతుంది. నిజమేనండి. మనుషులుగా మానవ జన్మెత్తిన మనము, దేవుని రూపం కలిగిన మనము ఎవరి నిమిత్తము జీవిస్తున్నాం ఇక్కడ లోకంలో అంటే క్రీస్తు నిమిత్తమే మనం జీవిస్తున్నాం. క్రీస్తును గణపరచుటకు, క్రీస్తును మహిమపరచుటకు, క్రీస్తును ఆరాధించుటకు, క్రీస్తును మనం మేలు కలిగి ఆయనకు సాక్షిగా ఉండుటకు యేసు ప్రభు ఈ లోకంలోకి నిన్ను నన్ను నిలబెట్టాడని మర్చిపోవద్దు. అందుకే చూడండి, విడిపించబడటం అంటే సామాన్యమైన పని కాదండి, చాలా పెద్ద పని. అయితే ఇక్కడ అంటున్నారు ప్రభు, అంటే ప్రియులరా, అంటే బేతనే పట్టణముకును కొంచెం అతను పాతిపెట్టిన స్థలము కొంచెం దూరం దగ్గరలో ఉండగా వెళ్ళుచుండగా ఇక్కడ యేసు ప్రభు అంటున్నారు, యూదులు అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియమ్మను వాదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొనుటకు గాని మరియా ఇంటిలో కూర్చుండును. చూడండి, యేసు ప్రభుని ఎదుర్కొంటకు మరియా అక్కడ కూర్చుంది, కానీ మార్త మాత్రం యేసు ప్రభు వస్తాడని వార్త వినగానే పరుగు వెళ్ళి ఆయన యొద్ద పాదాల మీద పడి ఏం చేస్తుంది ఇక్కడ, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల
నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను. ఇక్కడ చూసాడు ఎంత తెలివిగా మాట్లాడుతుందో. మొదటేమో యేసుప్రభు దగ్గర కూర్చున్నప్పుడు, యేసుప్రభు ఇంటికి వచ్చినప్పుడు మొదటిసారి మరియేమో యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుంది. మార్తేమో తన లోక సంబంధమైన పనులు, యేసుప్రభుకి ఎంత గౌరవం అన్నీ వండి పెట్టాలని పనిలో ఉంది. కానీ ఇక్కడ ఏమంటుంది, ప్రభువా నీ వచ్చినప్పుడు నువ్వు తండ్రి దేవుడిని ఏదడిగినా చేస్తాడు, కానీ దేవుడు నీ మాట విని నా సహోదరుడు లెగిస్తాడు ఇప్పుడైనాను అని. అంటే ఎంత విశ్వాసంతో మార్త ఉన్నది చూసారా. మొదట మరియేమో యేసుప్రభు వస్తాడని కార్యము నమ్మకంతో కలిగి ఉంది. కానీ మార్త యేసుప్రభు చేసే కార్యాలు చేయటం చూచకు ఎంతో ఆదుర్త కలిగి ఉంది. ప్రియులారా, సమయంలో నీవును నేనును ఏ రకంగా ఆశ కలిగి ఉన్నాం? లోక సంబంధమైన కోరికల కొరకు ఆశ కలిగి ఉన్నామేమో. పర సంబంధమైన కోరికల కొరకు ఆశ కలిగి ఉంటే చూడండి, కరుణ మరి కరుణ అనే ఒక శాస్త్ర యొక్క హిందూ యొక్క గ్రంథ పుస్తకంలో ఏం రాయబడింది, మరణం ఇచ్చిన తర్వాత అంట మనుషులు ఏమవుతారంటే తెలుసా, కొన్ని క్షణాలు కొన్ని గంటలు మరణించిన కొన్ని గంటలంట ఆ ఇంటి చుట్టే తిరుగుతాయంట. కరుణ పురాణాల్లో చెప్తున్న గరుడు పురాణంలో చెప్పుతున్న మాటలు ఎంత భయంకరంగా ఒళ్ళు గగ్గరు పొరుస్తున్నాయంటే ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు నిజంగానే బైబిల్లో ప్రకటన గ్రంథంలో విడమార్చలేదు, కానీ గరుడు ఆ గ్రంథంలో మాత్రం మరి మంచి చేస్తే మంచి దొరుకుతుంది, చెడ్డ చేసినా పాపము చేసినా పాప క్రియలకు చేసినా నన్ను ఎవడు చూస్తున్నాడులే, నా మాటలు ఎవడు వింటున్నాడులే, నన్ను ఎవడు గమనిస్తున్నాడు అనుకున్నప్పుడు అంట ఈ ఆత్మ ఈ దేహాన్ని విడిచి వెళ్ళినప్పుడు, ఈ ఆత్మ మట్టిలో కలిసిపోయినప్పుడు, ఆత్మకి ఎటువంటి దారి దొరకనప్పుడు అంట కొన్ని రోజులు అలాగే తిరుగులాడుతూ కొన్ని దురాత్మలు జయించుకుంటూ కొన్ని దురాత్మలు ఈ ఆత్మను శోధిస్తున్నాయంట. శోధించినప్పుడు అప్పుడు ఆత్మ కొంత పరలోకమైన సంబంధమైన తలంపులు కొద్దిగా కలుగుతున్నప్పుడంట అది తన దారిని వెతుకుతుందంట. ఆత్మ, ఈ దేహాన్ని విడిచిపెట్టిన ఆత్మ ఎక్కడ ఎవరో మనిషిలో నిలుపుతుంది, కానీ మనుషులు తాగుతుంది. కానీ గరుడ పురాణాల్లో కలుగుతున్న విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో సూచనలు కనబడుతున్నాయి. రాకడ తర్వాత మనిషి మరణించిన ఆత్మ రక్షణ కలిగి లేకపోతే బ్రతుకున్నంత కాలం ఈ దేహము ఈ శరీరము కలిసున్నంత సేపు నువ్వు మంచి కొరకును నీతి కొరకును నిజాతి కొరకు జీవించకపోతే నీ ఆత్మ ఎలా కుషించిపోతుందో, ఎలా నశించిపోతుందో, ఎలా నాశనం అయిపోతుందో ఈ గరుడ పురాణాల్లో చాలా క్లియర్గా రాశాడండి. మరి ఆ గరుడ పురాణ రీతిని బట్టి అగ్నిలో కూడా సామాన్యంగా అగ్నిలో శోధన ఉండదంట. దాన్ని దాటుకుంటూ వెళ్తేనంట స్వర్గం దొరుకుతుందంటే పరలోక రాజ్యం. అక్కడ తీర్పు తీర్చే ఒక నాయకుడు ఉంటాడు, ఆయనే యేసుక్రీస్తు దేవదేవుడు. సింహాసనం మీద కూర్చుని అప్పుడు ఆయన తీర్పులో నీతి అని కనపడినప్పుడు దేవదూతలు పరలోకంలో దేవుడు నివసించే స్థలానికి తీసుకెళ్తారంట. ప్రియులారా, ఎందుకు గరుడ పురాణాల్లో ఎందుకు చెప్తున్నారంటే కఠినమైన దినాలు అక్కడ బహిరంగపరిచారు. అయినా కూడా అన్యులైన వారు, విగ్రహారాధకులైన వారు ఎవరు కూడా దాన్ని కూడా గ్రహించలేని వారు. క్రైస్తవులుగా ప్రకటన గ్రంథంలో చెప్పుచున్నట్టుగా యేసు ప్రభు వచ్చి రెండో రాకడ, ఆయన రాకడకు సమీపించినప్పుడు ఈ లోకములో ధనవంతులు, ఈ లోక పాపము చేసిన వారు ఏ రకంగా సాతాను చేత లేదా సాతానికి లోబడిన వారు ఏ రకంగా అల్లాడిపోతారో ఆ ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా మనకు రాయబడింది. హిందూ గ్రంథాల్లో కూడా రాయబడ్డాయి. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఇక్కడ యేసు ప్రభుని మార్త అడుగుతుంది, అయ్యా నీవు తండ్రిని అడిగితే ఆ తండ్రి నీకు సెలవిస్తాడు కదా, అప్పుడు నా తమ్ముడు లెగిస్తాడు కదా అనే విషయం మాట్లాడుతుంది. ఏమని అని ఎరుగుదును అనిను. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత దినమున పునరుద్ధానమున లేచునని నేను ఎరుగుదును అని. అంటే ఇక్కడ ఏమర్చురా, పునరుద్ధానమున నాకు సహోదరుడు లేచుడని నువ్వు లేస్తావని నేను ఎరుగుదును అన్నది. అందుకు యేసు ప్రభు ఏమన్నారు ఇక్కడ, అవును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచు వారు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోవడు. ఈ మాట నమ్ముచున్నావా
అని ఆమెను అడిగెను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అని క్రీస్తువని నమ్ముచున్నాను అని ఆయనతో చెప్పెను. ఆమె ఈ మాట చెప్పునే బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరుని మరియతో రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చి, యేసు ఇంకను ఆ గ్రామమునకు రాకమునుపే మార్త ఆయన కలుసుకుని చోటనే ఉండెను గనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను వాదార్చుచుండన యూదులు మరియా త్వరగా లేచి వెళ్ళి, ఇక్కడ చూడండి, మరియా ఆమె మాట వినగానే మరియా త్వరగా లేచి వెళ్ళుట చూచి యూదులు సమాధి యొద్ద ఏడ్చుటకు ఇక్కడ ఏమన్నా సమాధి యొద్దకు ఏడ్చుటకు వెళ్ళుతుందని ఆమె యొద్దకు వారి వెంబడించిరి. వెంట వెళ్ళిరి. అంతటా మరియా యేసును ఉన్న చోటకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అనిను. ఆమె ఏడ్చుటియు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటియు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచుదరని అడగగా వారు, ప్రభువా, వచ్చి చూడుమని అని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచి కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించును చూడునని చెప్పుకొనిరి. ప్రియులరా, యేసు ప్రభుని మరియా, మార్త, లాజరు ఎలాగూ ప్రేమించురో అని యూదులందరూ వారందరూ అనుకుంటారు. నిజమేనండి. మనం మంచి చేస్తే మనకి మంచి దొరుకుతుంది. మనం చెడ్డ చేసిన దేవుడు ప్రేమిస్తే మంచి చేస్తాడని చెడ్డ అంతరం చేయకండి. చెడ్డకు లోబడటానికి ప్రయత్నం చేయకండి. అయితే ఇక్కడ లూకాసు వార్తలో కూడా ఒక మాట రాయబడింది, అది చెప్పి మనం ముగించుకుందాం. ఇక్కడ ఎలాగూ రాయబడి ఉన్నది అంటే ఈ 17వ అధ్యాయంలో లూకాసు వార్త మనము చదువుతున్నప్పుడు 11వ వచనంలో రాయబడిన ఈ మాటలని ఒక్కసారి మనం గమనిద్దాం. ఏం రాయబడి ఉందంటే ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రియులరా, గమనించండి ఒకసారి. అనేకమైన విషయాలు మనం గమనించినప్పుడు ఇక్కడ ఆత్మ సంబంధమైన క్రియలు ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యలో వెళ్ళుచుండును. ఆయనకు గ్రామంలోకి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. ప్రియులరా, చూసారా చక్కటి మాటలు. యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించమని 10 మంది కుష్టు వ్యాధి కలిగి వారిని కరుణతో దేవుడు మమ్మల్ని కరుణిస్తాడని ఆశతో వచ్చారు. అందుకే విడిపించబడుట. ఈరోజు నేను లోక సంబంధమైన కోరికలుండి, లోక సంబంధమైన ఆశలుండి, లోక సంబంధమైన తలంపులుండి విడిపించబడటకు సిద్ధపడుతున్నావా? సిద్ధపడితే దేవుడు ఏ రకంగా నేను విడిపించబోతున్నాడు చూడాలని లేదా? గరుణ ఆ యొక్క శాస్త్రీయ పుస్తకాలు ఏం రాయబడిందంటే, మనుషులు ఆత్మలు ఏ రకంగా ఈ భూలోకం రక్షణ కోరుకుంటున్నాయో అదే రక్షణతో ఆ గరుడు పుస్తకంలో రాయబడిన అగ్నిని సోదరును తప్పించుకునంట మహిమలోకానికి వెళ్తారంట. వాటిని దాటుకుని ఆ గరుణ పురాణంలో అగ్నిలో ఆ మాడుతున్న మలమల మండుతున్న 100 సూర్యుడులు వెలుగు ఎంత గొప్పగా ఉంటుంది, అలాగా ఉంటుందంట. అక్కడ ఈ లోకములో ఉన్న ఈ ఆత్మ శరీరం ఏకమై ఉన్నప్పుడు రక్షణ కొరకు ఎదురు చూడన ఆత్మలంట అక్కడ కేకలు బొబ్బులు వేస్తారంట నరకములో. గమనించండి, ఎటువంటి కేకలు అంటే చాలా భయంకరమైన కేకలు. అటువంటి కేకల్లో మనము ఉన్నామా, లేదా కేకలు దాటుకుని మనం వెళ్తున్నామా? ఏమండి, ఆ పురాణాల్లో చెప్పుతున్న మాటలు సత్యమని నేను ఎలా నమ్ముతుంది? ప్రకటన గ్రంథంలో దీనికి కూడా పోల్చబడిన మాటలు కనబడుతున్నాయి. నరకము, అక్కడ కూడా నరకమేమని రాయబడిందండి, అగ్ని.
100 సూర్యుడు వెలుగు ఎంత ఉంటుందో అంత కోటి సూర్యుడు అని రాయబడుతుంది ప్రకటన గ్రంథంలో. కానీ ఇక్కడ 100 సూర్యుడులంట మరి వెలుగు ఎంత ఉంటుందో అంత వెలుగు ఉంటుంది. దాన్ని దాటికెళ్ళాలంటే ఈ లోకంలో శరీరము ఆత్మ కలిసిన దేహాలు ఏంటి ఏం కోరుకోవాలంటే మంచిని కోరుకోవాలి. ప్రాణం ఉన్నప్పుడే, దేహం కలిసి ఉన్నప్పుడే, శరీరము ఆత్మ కలిసి ఉన్నప్పుడు ఏం చేయాలంట? మంచి కోరుకోవాలంట, మంచి తలంపులు కలిగి ఉండాలంట. మంచి ఆలోచనతో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? అటువంటి ఆలోచనలతో నింపబడతాం. అటువంటి తలంపు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నిజమే దేవ, అంజుల పుస్తకాల్లో గరుడ పుస్తకంలో రాయబడిన ఆ గ్రంథములో నిజమే దేవ, ఆత్మ దేహము కలిసి ఉన్నప్పుడు పుణ్యలోకములో మంచి కార్యాలు మంచి తలంపులు కలిగి ఉన్నప్పుడే నరకము నుండి, శోధ నుండి, వ్యాధి నుండి తప్పించబడుతుందని ఆ గ్రంథంలో రాయబడ్డాయి. ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. ఈ లోకంలో కర్మక్రియలు, పాపక్రియలు, శోధన అని దాన్ని తప్పించుకుని విడిపించబడుటకు, విడుదల పొందుటకు ఎదురు చూస్తున్న ప్రతి మనిషికి మేలు కార్యము చేయనన్నావు. అలాగే మరియా మార్త ఎదురు చూస్తున్న తన తమ్ముడిని ప్రభా నీకు సాక్షిగా నీ రాకడకు, నీవు లోకానికి వచ్చిన దేవుని కుమారుడిగా సూచక్రియ చేయటకు లాజరు మరి దేహము నీకు సాక్షిగా నిలబడింది. నిజమే ప్రభా, బేతనే కుటుంబమే కాదు, బేతనే పట్టణములు, ఆ గ్రాములు అందరూ కూడా నీకు సాక్షిగా నిలిచారు. యూదులందరూ కూడా మేమును ప్రభా నీ బిడ్డలుగా సాక్షులుగా నిలిచుటకు, ప్రార్థించుటకు సహాయం అదా ఇచ్చమని మమ్మల్ని, మా దేశములు, మా దేశ ప్రజలను శాంతి సమాధానముతో నీ ఆలోచనతో నింపి బలపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మీద నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మానవుడు మాకు దైత్యం మన ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధనకి అక్కింది రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం ఇవ్వనావు తండ్రి. ఆమేన్. ఏసాత్మే జయం అపాదులు, ప్రవేశాత్మే జయం అపాదం, సంపూర్ణ విజయం అపాదు గంతకల ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక సహాయం ఇప్పుడు ఎల్లప్పుడు మనకు, మన కుటుంబాలకు, మన దేశాలకు, గ్రామాలకు, పట్టణాలకు అందరికీ తోడై ఆయన రాకడకు సిద్ధపడు చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.